యాహ్! అంతే ఉంచండి అందులో. మామూలుగా మాట్లాడండి, మళ్ళీ కంగ్రాచులేట్ చేయొచ్చు. లేదు లేదు మామూలు. మీరు మాట్లాడేసి అలాగే చెప్పాను ఇందాక అయిందిగా కంటిన్యూషన్ బయట ఓకే. ఇందాక ట్రెండ్స్ని బట్టి మాట్లాడాం. ఇప్పుడు విక్టరీ తెలిసిపోయింది, ఇది లక్కీ ప్లేస్ అని తెలుసు కదా. ఆల్మోస్ట్ విక్టరీ అండి. ఇంకా వార్ వన్ సైడెడ్ అయిపోయింది. మన ఐఓసి తరఫున రాజేష్ జై యలమంచలి గారు లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కండక్ట్ చేశాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు గెలిచినప్పుడు కూడా జై స్వరాజ్య తరఫున కండక్ట్ చేశాము, తనకి గ్రీటింగ్స్ చెప్పాము. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా మళ్ళీ మన రాజేష్ ఐఓసి తరఫున ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకసారి రాజేష్. వన్స్ అగైన్ అండి, నా పేరు రాజేష్ హర్యాల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. అదేవిధంగా ఇక్కడ తెలుగు కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాను. అయితే ముఖ్యంగా ఈరోజు అందరూ జేఎస్డబ్ల్యూ ప్రేక్షకులు కానీ, అదేవిధంగా జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులు కానీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జేఎస్డబ్ల్యూ టీవీ ఛానల్, అదేవిధంగా మన డాక్టర్ జై యలమంచిలి గారు, మేము అంటే ఆయన ఆటోమేటిక్గా లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు, ఆయన అభిమానంతో కాంగ్రెస్ కంపల్సరీ తెలంగాణలో గెలుస్తుంది అని అడ్వాన్స్గా ఎవరు కూడా ఆ టైంలోని కాంగ్రెస్ గెలుస్తుంది అని నమ్మకం లేకపోయినా 1 వీక్ బిఫోరే మొత్తం ఇక్కడ ఉన్న అభిమానులందరినీ ముందే కమ్యూనికేట్ చేసి జై గారి ఆఫీస్లోని గ్రాండ్ సెలబ్రేషను అప్ ఫ్రంటే చేశారు. అదేవిధంగా తెలంగాణలోనే కాంగ్రెస్ ఇన్ అడ్వాన్స్గా మా సెలబ్రేషన్ అనుకున్నట్లే ప్రభుత్వాన్ని స్థాపించడంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణలోనే రన్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం జనసేన కూటమి, ఓవరాల్ బీజేపీ కలిసిన కూటమి గెలుస్తుంది అని ఇన్ అడ్వాన్స్గా ప్రెడిక్షన్, అంటే ఆల్రెడీ ఎన్నో సర్వే సంస్థలు చెప్పినా కానీ మొత్తం అందరినీ గ్యాదర్ చేసి మొత్తం డిన్నర్తో పాటు ఓవరాల్గా ఆర్గనైజ్ చేసి ఒక 100 మంది దగ్గర 100-150 మంది ట్రై స్టేట్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ ఇన్వైట్ చేసి ఈ కంపల్సరీ మనం గెలుస్తాము అని ఇన్ అడ్వాన్స్గా మేము ఆల్రెడీ ఒక 3-4 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే మేము డిన్నర్ చేయడం, ఇక్కడే ఓవరాల్గా అందరం కలిపి సెలబ్రేట్ చేయడంతో పాటు ఈ యొక్క విక్టరీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మేము అనుకుంటుంది ఏంటంటే, ముందే ఏ విధంగా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్థలం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది గుర్తించాలి. ఇన్ అడ్వాన్స్గా ప్రిడిక్ట్ చేయడం అనేది అది వేరు. అందరి జన సమీకరణ చేస్తూ తెలుగుదేశం వారిని, జనసేన వారిని, బీజేపీ వారిని అందరిని ఇన్వైట్ చేసి మనం కంపల్సరీగా ప్రభుత్వం స్థాపిస్తున్నాం. కాబట్టి అందరం ముందే ఇన్ అడ్వాన్స్గా కలిసి మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అనుకొని ప్రిడిక్ట్ చేసి, అదేవిధంగా జరగడం కూడా చాలా గొప్ప. డిసెంబర్ 3వ తారీఖున జరిగింది, అదేవిధంగా ఈరోజు జరిగింది. సో దిస్ క్రెడిట్ గోస్ టు యలమంచిలి జగదీష్ గారు, డాక్టర్ యలమంచిలి జగదీష్. మేము డాక్టర్ జై గారి ఆధ్వర్యంలో ఈరోజు సక్సెస్ఫుల్గా మళ్ళీ తను ప్రిడిక్ట్ చేసింది ఎగ్జాక్ట్లీ 100% సక్సెస్ అయ్యాము. నెక్స్ట్ టైం నుంచి ఏ ఎలక్షన్ జరిగినా మా జై స్వరాజ్య తరఫున, టీవీ తరఫున అందరి సంస్థల్లాగా ఇండియాలో ఒపీనియన్ పోల్ లాగా మేము కూడా మా జై యలమంచల్ గారి ఆధ్వర్యంలో తను ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 2 టర్మ్స్ ఏది మిస్ అవ్వకుండా 100% ప్రిడిక్షన్ సక్సెస్ అయింది. ఇక్కడ మనకి వింటర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక యానిమల్తో ప్రిడిక్ట్ చేస్తారు వింటర్ ఎన్ని రోజులు, అంటే మన గ్రౌండ్ హాక్ డే అని చెప్పి మొదలు పెడతారు. అది సక్సెస్ అవుతుంది. అట్లాగే మా డాక్టర్ జై గారు 2 టర్మ్స్ సక్సెస్ఫుల్గా అయ్యారు. నెక్స్ట్ టర్మ్ నుంచి మేము కూడా ఇక్కడ యూఎస్ఐలో ఏ ఎలక్షన్ జరిగినా ఇండియాలో ప్రిడిక్షన్ మా జై స్వరాజ్య తరఫున డాక్టర్ జై గారి ఆధ్వర్యంలో
తను ఎలా ప్రిడిక్ట్ చేస్తారో మాకు ఓకే అందని విషయం 2 టైమ్స్ సక్సెస్ అయింది. నెక్స్ట్ టైం నుంచి మేము తప్పకుండా ఆ ఒపీనియన్ పోల్ అని చెప్పేసి మా వీక్షకుల తరఫున అందరికీ చెప్పాలని భావిస్తున్నాము. ఈ సందర్భంగా జై గారు తన ఒపీనియన్ ఎలా ప్రిడిక్ట్ చేశారండి మీరు? ఏ సిక్స్త్ సెన్సా లేకపోతే జనాల నాడి పట్టుకుంటారా ఇండియాలో అన్ని పార్టీస్ది? ఏ రకంగా ప్రిడిక్ట్ చేస్తారు? ఎందుకంటే 2 టర్మ్స్ 1 టైం అంటే ఒప్పుకోవచ్చు, 2 టర్మ్స్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగారు. మీ ఈ సందర్భంగా మీ ఎలా ఒపీనియన్ మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారు? సో గెలుపోవటంలో అనేది అందరికీ సహజం అండి. సో ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఓవర్ టు యూ. గ్రేట్ కంగ్రాచులేషన్స్. జనసేన పవన్ కళ్యాణ్ గారు, గ్రేట్ కంగ్రాచులేషన్స్. పురంధేశ్వరి గారు, గ్రేట్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ముగ్గురు కలిసి మంచి కూటమిగా సమిష్టిగా ఒక అధర్మం మీద ధర్మం విజయం సాధించాలి అంటే ఒక అమాయకపు 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆక్రోశం పెట్టినప్పుడు మీరందరూ చూస్తే మేము యునైటెడ్ నేషన్స్ ముందు ఆ రోజు నేను చెప్పాను, జగన్ నీ పతనం మొదలైంది అని. మేము దాదాపు 500 మందిని కలిసి ఆ రోజున చెప్పింది నేను ఒక్కడనే క్లియర్గా చెప్పాను, నీ పతనం ఇక్కడే మొదలైంది జగన్. సో అంటే మాకు ఎవరు పర్సనల్గా నాకు 18 ఏళ్ళు ఆయన అంటే ఎంతో ఇష్టం. మహానుభావుడు, యుగపురుషుడు, జై ఎన్టీఆర్. సో 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 ఆయన మన తెలుగు వాళ్ళ ఆస్తి ఎన్టీఆర్ గారు. సో నేను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసి పూనాలో ఉండి, పూనాలో నేను చూసిన ఆ అస్తిత్వం అంటే ఓ యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్, ఓ యూఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని మహారాష్ట్రియన్స్, రాజస్థానీసు, గుజరాతీసు అందరం కలిసి ఉండేవాళ్ళం. కన్నడీసు, నేను బజాజ్లో పనిచేసేవాడినండి. సో చేసినప్పుడు అక్కడ పూనాలో ఉండగా ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓ యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్, ఓ యూఆర్ తెలుగు. అది మన అస్తిత్వం అండి. తెలుగుకి ఒక అస్తిత్వం తీసుకొచ్చిన ఆయన గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు. అలాగే ఆయన అడుగుజాడల్లో ఆయన పెట్టిన పార్టీ సిద్ధాంతం, ముఖ్యంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆయన తీసుకెళ్ళిన నినాదం, ఆయన చేసిన సమాజ సేవ, రాజకీయానికి అర్థం పరమార్థం చూపించిన వ్యక్తి, నిష్ఠాతుడు ఆయన ఎన్టీ రామారావు గారు. చరిత్ర ఇట్ ఈజ్ అజరామం, ఎప్పుడు ఉండిపోతుందండి. దాన్ని ఆ అజరామాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వారసత్వంగా ఎంతో ఇదిగా ఆ రోజు కూడా నేను చెప్పాను కరెక్ట్గా. అది ఎప్పుడంటే జరిగేది మనకి 7 months 9 నెలలు లోపేది. ఆ రోజు చెప్పాను, రామారావు గారు మన తెలుగు ఆస్తి అయితే చంద్రబాబు గారు మన నేషనల్ అసెట్. నా బాబు గారు నేను కలిసి మొన్న ఎప్పుడండి కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్లో నేను ఇండియాలో కలిసి ఆయనతో 5 నిమిషాలు కలిసి నేను చెప్పాను, బాబు గారు మీరు మా నేషనల్ అసెట్, రామారావు గారు తెలుగు ఆస్తి అయితే మీరు తెలుగు ఆస్తే కలుగొచ్చు. సో అది ఆ రోజున చెప్పాను. అదే జగన్ ఒక చెత్త పని చేసి మిమ్మల్ని జైల్లో పెట్టడానికి ట్రై చేసి పార్టీని నామరూపాలు లేకుండా చేద్దామని ఏదో దురుద్దేశం అతనికి. నేను జోస్యం, నీ పతనం మొదలైంది ఇక్కడే. అలాగే నా పతనాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. బట్ మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎందుకంటే అమాయకపు 5 కోట్ల ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి ప్రలోభించి 10 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు బాధుడే బాధుడు అర్థం చేసుకోలేరు అనుకున్నాం. కానీ మా ప్రజలు అమాయకులు కాదు. నా ఆంధ్ర సోదరులు, 5 కోట్ల తెలుగు సోదరులు చాలామంది ఉన్నారు ఇక్కడ, అక్కడ కూడా ఉన్నవాళ్ళు చాలా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు మీరు. సో హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా సో ఈ ఘనకీర్తిని, ఘనమైన వ్యక్తికి, మన నేషనల్ అసెట్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ వాక్ ఇన్ వాక్, టాక్ ఇన్ టాక్ లాగా మిస్టర్ గ్రేట్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన అమ్మ పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి కలిసి మెలిసి సమిష్టిగా
బాబు గారికి ఇది తిరుగులేని అవకాశంగా భావిస్తూ మీ అందరితో ఇదివరకు ఎలా ఉన్నాము మేము బాబు గారు అలాగే ఉంటాం. మన ఆంధ్రదేశ అభ్యున్నతిని ఘనకీర్తిని చాటి చెప్పేదానికి మేము అందరం రెడీగా ఉంటాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను అటు వస్తే మిమ్మల్ని కలుస్తాం మేమందరం కూడా. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఓవర్ టు ద ఎన్డీఏ కూటమి. కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు. కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. కంగ్రాచులేషన్స్ టు పురంధేశ్వరి గారు అండ్ బీజేపీ, జనసేన, టీడీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నందుకు మా జై స్వరాజ్య వీక్షకులందరికీ. ఇంకా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మేమేం క్లోజ్ చేయట్లేదు, లైవ్ స్ట్రీమ్ నడుస్తూనే ఉంటుంది టిల్ ఇంకో 1-2 అవర్స్ వరకు. అంటే మొత్తం ఒక 90% ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు మేము లైవ్ ఇంకా చూపిస్తూనే ఉంటాము. దయచేసి మా లైవ్ స్ట్రీమ్ కంటిన్యూ. తప్పకుండా ఆ మాట, మీ నోటి మాట ఈరోజు నిజమైంది. మళ్ళీ తప్పకుండా మీ ఇంటర్వ్యూ తీసుకుంటాము మా JSW జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ. ఓకే అండి, అయితే బయలుదేరుతాం.